హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ ప్రత్యేకమైన ఉగాది పండుగకు మనం సంప్రదాయంగా చేసుకునే రుచికరమైన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ టేస్టీ అండ్ ట్యాంగీ పులిహోర ప్రతి ఇంట్లో తప్పకుండా చేస్తారు. సో మరి ఎందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మామిడికాయ తీసుకోవాలి. దానిపైన స్కిన్ అయితే తీసేసుకొని ఇలాగైతే తురుముకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేనైతే మొత్తానికి తురుముకున్నాను. సో మామిడికాయ అనేది పుల్ల ఉన్నదే తీసేసుకోవాలి. సో దానివల్లనే మనకి టేస్ట్ అనేది వస్తుంది పులిహోరకి. సో ఇదైతే మొత్తం తురుముకున్నాను కదా, ఇక దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాము. ఇంకా ముందుగా అయితే ఒక బాణీ పెట్టి అందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. అందులో అయితే శనగపప్పు, అలాగే మినప్పప్పు, కొద్దిగా పల్లీలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు మరియు పెసరపప్పు అండ్ సన్నగా తరుక్కున్న అల్లం, ఇంకా వీటిని కలుపుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని, ఇక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే ముందుగా తురుముకున్న మామిడికాయ కూడా వేసుకోవాలి. సో ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలండి. ఇంకా వీటిని అయితే కలిపేసుకోవాలి. ఇక చిన్నప్పుడు అయితే చెప్పనక్కర్లేదు, మామిడికాయ దాని మీదనే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుందండి, ఆహా. అలాగే ఈ పులిహోర కూడా అండి, ఈ మామిడికాయ పులిహోరనైతే ఏ పులిహోర రీప్లేస్ చేయలేదు. సో దీని ప్లేస్ దీనికే ఉంటుంది. సో మనం పండుగకి అయితే అకేషనల్గా ప్రిపేర్ చేస్తాం కదా, సో ఇంకా చెప్పనక్కర్లేదు దాని గురించి. ఇంకా ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక ఇక ఇందులోనే మనం రైస్ అనేది వేసుకుందామండి. నేనైతే ముందుగానే వైట్ రైస్ వండుకున్నాను. సో అదైతే వేసుకుంటున్నాను. ఇక దీన్ని అయితే మనం కలిపేసుకోవాలండి. సో రైస్ వేడిగానే ఉంది కాబట్టి మనం ఇంకా దీన్ని కలిపేసుకోవాలండి. సో హై ఫ్లేమ్లో అయితే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలాగ ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై అయ్యాక మనం ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర లేదా నేనైతే కస్తూరి మేతి వేసుకుంటున్నాను. సో ఇలాగ వేసుకొని కలిపేసి పక్కన అయితే పెట్టేద్దామండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈ మామిడికాయ పులిహోరని అయితే ప్రసాదంగా పెట్టి ఇంకా మన ఇంట్లో వాళ్ళని అయితే సర్ప్రైజ్ చేయండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.